హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మేమైతే ఒక గుడికైతే వెళ్తున్నామండి. ఆ గుడి ఎలా ఉంటుంది, ఏంటి అనేదైతే ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఆ గుడికైతే నేను ఇంతకుముందు అసలు ఎప్పుడు వెళ్ళలేదు. సడన్గా ఒకసారి ఏంటంటే నేను బస్సులో వెళ్తుంటే ఆ గుడిని అయితే చూశాను. చాలా కొండపైన ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ గుడిని అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. అయితే మాకు వెళ్ళే దారిలో ఏంటంటే ఈ హనుమాన్ జంక్షన్ అయితే తగులుతుంది. ఈ హనుమాన్ జంక్షన్ అనేది, ఈ గుడి అనేది చాలా పవర్ఫుల్. చాలా పేరు కూడా హనుమంతుడి గుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడికి చాలామంది అయితే వచ్చి దర్శనం చేసుకుంటారు. ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఈ గుడి అయితే ఉందండి. అయితే నేను కొంచెమే వీడియో అయితే తీసాను. అందరూ కూడా హనుమంతుడిని దర్శనం చేసుకోండి, ఎక్కువగా అయితే వీడియో తీయకూడదు అన్నారు. అందుకని వాళ్ళు చూడకుండా అయితే చిన్న క్లిప్ అయితే తీశాను. చాలా పవర్ఫుల్, అలాగే చాలా సంవత్సరాల నుంచి ఉంది. హనుమంతుడు అంటే అంత పవర్ఫుల్, ఇంకా నేను చెప్పక్కర్లేదు, చాలామందికి తెలిసి కూడా ఉంటుంది. ఆ హనుమంతుడి గుడికి ఎదురుగా ఏంటి అంటే చిన్న రామాలయం అయితే ఉంటుంది. రాముల వారి భక్తులు కదా, అందుకనే అక్కడ చిన్న రామాలయం అయితే కూడా కట్టారండి. అక్కడ దర్శనం అది చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా బయలుదేరాము. ఆ చెట్లు అవన్నీ కూడా చాలా బాగా అనిపించింది చూడడానికి, పచ్చని చెట్లు కదా. ఇదిగోండి ఇప్పుడైతే నేను వెళ్ళే గుడి అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఆ కెమెరా ఎదురుగా కనిపిస్తుంది కొండ. ఆ కొండ పైకి అయితే ఇప్పుడు మనం ఎక్కాలి. అక్కడ మేము వెళ్ళే దారిలో ఏంటంటే ఒకరిని అడిగాము ఆ పైన ఎవరైనా ఉంటారా అని. అయితే అక్కడ ఆ టైంలో అయితే ఎవరు ఉండరంట. అయితే మేమే వెళ్తున్నాము. అసలు తర్వాత అయితే వేరే వాళ్ళు అయితే వచ్చారు. ఫస్ట్ టైం అయితే ఎక్కడము నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ టైం ఎక్కడము ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఎలా తొందరగా చూడాలని అయితే చాలా కంగారుగా అయితే ఉన్నాము. మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకైతే. ఎందుకంటే అలాగా కొండలు అవన్నీ ఎక్కడం అంటే చాలా సరదా అనిపిస్తుంది కదా. మనకి కింద ఏంటంటే చిన్న గుడి అయితే ఉంటుంది. ఆ గుడి అయితే ఉంటుంది, శివాలయం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి ఏంటంటే నేను పైన ఎలా ఉంది ఏంటనేది అయితే చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. చాలా అంటే చాలా బాగుంది గుడి అయితే. పైకి ఎక్కిన తర్వాత అసలు చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, చివరి వరకు అయితే చూసేయండి. ఈ గుడి వచ్చేసరికి విసనపేట నూజివీడు అంటారు కదా, ఆ దారిలో అయితే ఉందండి గుడి అయితే. పూర్తిగా అయితే నాకు అంతవరకే తెలిసింది. నూజివీడు విసనపేట శివాలయం అని సెర్చ్ చేస్తే వస్తుందండి. ఫుల్గా అయితే చూసి హలో అండి, చూసారు కదా, మేము కింద నుంచి అయితే పైకైతే వచ్చాము. ఇంకా పైకైతే వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత నేను అక్కడ గుడి ఎలా ఉంది ఏంటి అనేది అయితే చూపిస్తాను. మేము ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు, ఇదే ఫస్ట్ టైము. చూసారు కదా, అసలు జనం అయితే ఎవ్వరూ లేరు. ఆయాసం వచ్చేస్తుంది కొన్ని మెట్లు ఎక్కేసేసరికి. ఓకేనా, ఫుల్గా పైన ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను, చూసేయండి. మా వాళ్ళు అయితే పైకి ఎక్కేస్తున్నారు. సగం అయితే ఎక్కినట్లున్నాము, ఇంకా ఎన్ని ఉన్నాయో అయితే తెలీదు. ఫుల్గా అయితే ఆయాసం వస్తుంది. నేనైతే కూర్చున్నా, వాళ్ళైతే పైకి వెళ్ళిపోయారు. చాలు పద, చాలు. అంత మించి 2 రాళ్ళు అయితే పెట్టాను. చూసారు కదా, అసలు చాలా రాళ్ళు ఒకదాని మీద ఒకటి అయితే పెట్టారు. అంటే కోరికలు ఉంటాయి కదా, ఇల్లు కట్టుకోవాలని. నాకు అలాగైతే 2 అయితే పెట్టానంటే 2 ఇల్లు కాదు, 2 అంతే. ఒక ఇల్లు చాలు ఇల్లు కట్టుకోవాలని. అబ్బబ్బబ్బా, ఎంత బాగుందో వ్యూ. కనిపిస్తుందో లేదో తెలియదు కానీ
అసలు చాలా బాగుంది. కార్లు అవి రావడానికి అనుకుంటా రోడ్డు అయితే వేస్తున్నారు. ఇంకా పైకైతే ఎక్కాలి, చూపిస్తాను. ఎండ వల్ల ఏంటి అంటే సరిగ్గా కనిపించలేదు. ఇదిగోండి మళ్ళీ వేరే ఫోన్తో అయితే తీసాము, చూసారు కదా. అసలు చాలా అంటే చాలా బాగుంది. విమానం ఎక్కితే మనకి ఆ పైనుంచి కనిపిస్తుంది కదా, అలాగంటిది ఏంటంటే మనం విమానం ఎక్కకోకుండానే ఇలాంటి కొండపైకి ఎక్కితే ఏంటంటే అలా కనిపిస్తుంది. ఇంకా క్లారిటీగా కనిపించట్లేదేమో, ఇంకా పైకి అయితే వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాగా అనిపించింది. చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి చెట్లు అయితే. అప్పటి వరకు ఎక్కిన మనకి కాళ్ళు నొప్పులు అవన్నీ కూడా మర్చిపోయాను నేనైతే. కాళ్ళ నొప్పులు అయితే ఫుల్గా వచ్చాయి నాకు అప్పటి వరకు అయితే, కానీ అదంతా చూడంగానే అయితే మర్చిపోయాను నేను. అంత బాగుంది చూడడానికి అయితే. అక్క పైకి ఎక్కిన తర్వాత అసలు చూడడానికి అయితే అంత బాగా అనిపించింది. పైన ఏంటంటే శివాలయం ఉంది. మేము ఎక్కిన తర్వాత ఏంటంటే మాతో పాటు అయితే ఇంకొకళ్ళు అయితే ఇంకో ఫ్యామిలీ అయితే వచ్చారు. ఇదిగోండి చూసారు కదా, అసలు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. పచ్చని చెట్లు అంతా కూడా చిన్నగా కనిపిస్తున్నాయి. పైన అయితే అలాగా శివాలయం అయితే ఉంది. తర్వాత ఏంటి అంటే మళ్ళీ బస్సులు రావడానికి, బండ్లు కార్లు రావడానికి ఏంటంటే దారి అయితే వేస్తున్నారు. చాలా వరకు అయితే బాగు చేస్తారండి. ఆ బాగు చేస్తే ఏంటంటే పైకి రావడానికైతే ఇంకా కార్లు బస్సులు రావడానికైతే ఈజీగా ఉంటుంది. అందరూ అంటే మెట్లు ఎక్కలేరు కదా, అందుకని ఏంటంటే అది కూడా ఆ దారి కూడా నేను మీకు వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను. నేను ఆ దారిలో ఏంటంటే నరసింహస్వామి గుడి కూడా ఉంది. ఆ గుడిని కూడా అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూస్తారు కదా, అసలు చాలా అంటే చాలా బాగుంది చూడడానికైతే. ఇదిగోండి ఇటు సైడ్ అయితే ఇంకా శివాలయము. ఈ గుడి ఏంటంటే శివరాత్రి టైంలో అంటే పండగల టైంలో అయితే బాగా అయితే చేస్తారంట, ఉత్సవాలు అయితే చేస్తారంట ఎక్కువగా అయితే. ఆ టైంలో అయితే ఇంకా చాలా వరకు అయితే బాగు చేస్తున్నారండి. కాకపోతే ఏంటంటే ఈ పైన అయితే మంచినీళ్ళు లేవు. అక్కడ వెళ్ళేదారిలో నరసింహస్వామి గుడి దగ్గర అయితే మంచినీళ్ళు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పైకి వెళ్ళేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్ అయితే పట్టుకు వెళ్ళాలి. అయితే వాటర్ ఉన్నాయి కానీ బాగోలేదు. కన్ఫామ్గా కొంచెం కాళ్ళు నొప్పులు అయ్యి వస్తే వాటర్ అవుతాయి కదా పైకి ఎక్కేటప్పుడు, అందుకనే ఖచ్చితంగా మంచినీళ్ళు అయితే పట్టుకెళ్ళాలి. పైకి ఎక్కిన తర్వాత అయితే వీళ్ళైతే పాలు పొంగిస్తున్నారు. వేరే వాళ్ళు అయితే వచ్చారు కదా, వాళ్ళైతే పాలు పొంగిస్తున్నారు. మేము సంక్రాంతి టైంలో వెళ్ళాం కదా, అందుకని జనం అయితే లేరు. ఆ సంక్రాంతిలో హాలిడేస్ కదా, ఎక్కడికి వెళ్ళలేదు కదా అని అయితే ఈ గుడికి అయితే వెళ్ళాము మేము. శివరాత్రి టైంలో అయితే ఇంకా పండుగలు అయితే ఆ టైంలో అయితే చేస్తారంట, వచ్చి అయితే చేస్తారంట. ఇదిగోండి ఇటు నుంచి చూపిస్తే అయితే ఇలా ఉంది. చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది. అసలు రెండు కళ్ళు సరిపోవండి అలా ఉంది. ఇదిగోండి మనకి ఇంకా బస్సులు రావడానికి అని చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే బాగు చేస్తున్నారు. చాలా వరకు అయితే చేశారు, ఇంకా మొత్తం ఇంకా పూర్తి చేయాలి. పూర్తి చేస్తే ఏంటంటే ఇంకా బండ్లు అయితే రావడానికైతే కుదురుతుంది. బండ్లు కార్లు రావడానికి, బస్సులు కూడా వేస్తారనుకుంటే ఇంకా ఫ్యూచర్లో అయితే బాగు చేస్తారు. చూసారు కదా, చాలా వరకు అయితే రెడీ చేస్తారు. అక్కడ ఏంటంటే ఒక పెద్ద బండరాయి కనిపిస్తుంది కదా, అక్కడ ఏంటంటే కూర్చోడానికి ఉందంటే అక్కడ కూర్చొని చూస్తే అసలు చాలా బాగా కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది అలా చూడడానికి. నేనైతే కాసేపు అలా కూర్చొని అయితే అలా చూస్తూ ఉండిపోయాను, అంత బాగా అనిపించింది. మేమైతే ఇంకా భోజనం అయితే ఏం పట్టుకెళ్ళలేదు. భోజనం పట్టుకొని వెళ్తే బాగుండేది అనిపించింది. అంటే మాకేం తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్ళడం కదా, అందుకని మేము భోజనం అయితే ఏం పట్టుకెళ్ళలేదు. టిఫిన్ చేసి అయితే వెళ్ళాము. ఒక వాటర్ బాటిల్ పట్టుకెళ్ళాము. ఒక వాటర్ బాటిల్ ఏంటంటే మాకు పైకి వెళ్ళేసరికి అయితే అయిపోయాయి. ఎందుకంటే ఎండ ఫుల్గా వేస్తుంది కదా, అందులో పైకి ఎక్కడం వల్ల ఏంటంటే కొంచెం వాటర్ అయితే ఎక్కువ తాగేస్తాం కదా, అందుకనే కొంచెం వాటర్ బాటిల్ అయితే కొంచెం ఎక్కువ తీసుకెళ్ళాలి. ఇదిగోండి ఇంకా మేమైతే కిందకు వచ్చేస్తున్నాము. ఫస్ట్ అయితే మెట్ల ద్వారా వెళ్ళాం కదా, ఇప్పుడు ఏంటంటే ఈ దారిలో అయితే వస్తున్నాము. తర్వాత ఏంటంటే మాతో పాటు అయితే ఒక కుక్క వచ్చింది అక్కడికి.
అయితే పైకి ఎక్కేటప్పుడు వచ్చింది, దారిలో కనిపించింది. పాపం దానికి వాటర్ అవుతున్నాయి కదా అని అయితే అక్కడ వాటర్ ఉంటే వాటర్ అయితే పెట్టాను. ఇదిగోండి ఉత్సవాలని చెప్పాను కదా, శివరాత్రి ఆ టైంలో అయితే చేస్తారంట, ధనుర్మాసంలో అయితే చేస్తారంట. ధనుర్మాసం ఉత్సవాలు అంటారు కదా, అప్పుడు చేస్తారంట. ఇక్కడైతే ఫ్లెక్సీలు అయితే పెట్టారు. ఇక్కడ ఏంటంటే కొన్ని పూలు ఉంటే పూలు కోసే అయితే నేను ఇక్కడ నరసింహస్వామి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి అయితే పెట్టాను. తర్వాత ఏంటంటే లోపల కూడా విగ్రహాలు అయితే ఉన్నాయండి, చూపిస్తాను లోపల కూడా ఎలా ఉంటుంది అనేది. ఇక్కడైతే ఇంకా దండం పెట్టేసుకొని లోపలికైతే వెళ్ళిపోయి ఆ లోపల కూడా అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఇంకా లోపలది దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము అలా నడుచుకుంటూ అయితే కిందకైతే వచ్చేసాము. అన్నీ చుట్టూ కూడా అయితే పొలాలండి, కొంచెం ఊరికి చివర్లో అయితే ఉంది గుడి అయితే. తర్వాత ఏంటంటే ఇక్కడ గురుకుల హాస్టల్ కూడా ఉంది, సెలవులు కదా అందుకే ఎవరు కనిపించట్లేదు. కొంచెం స్కూల్ ఓపెన్ చేసిన తర్వాత అయితే జనం అయితే తిరుగుతారనుకుంటా. అమ్మాయిలుగా హాస్టల్ అయితే ఉంది, గురుకుల హాస్టల్ అయితే చూస్తారు కదా. ఇక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ అయితే వెళ్తున్నాము. మాతో పాటు కూడా పాప మా కుక్క కూడా కిందకు వస్తుంది, అది దారి తప్పిపోయి వచ్చినట్లుంది. చూసారు కదా, కిందకు వచ్చిన తర్వాత మనకి కొండ అయితే అలా ఉంటుంది. పైకి చూస్తే కింద నుంచి చూస్తే మనకి ఎలాగ ఉంటుంది. తర్వాత ఏంటంటే మాకు వచ్చేదారిలో మనకి ఈ మర్రి చెట్టు అమ్మవారు అయితే కనిపిస్తారు. మర్రి చెట్లు అయితే అమ్మవారు అయితే వెలుస్తారు. ఎంత మర్రి చెట్టు చూసారు కదా, చాలా పెద్ద చెట్టు. ఈ అమ్మవారి పేరు వచ్చేసరికి కోట అమ్మవారు, కోట మహాలక్ష్మి అమ్మవారు. ఇక్కడ కూడా మనకి వచ్చేదారిలో అయితే కనిపిస్తుంది. చాలా అంటే చాలా పెద్ద చెట్టు. ఇక్కడ కూడా అయితే మేము అయితే దర్శనం అయితే చేసుకున్నాము. ఈ అమ్మవారు ఏంటంటే వెలిసారు అనుకుంటండి, చెట్లు అయితే వెలిసారు. వెలిసిన తర్వాత ఏంటంటే ఇలాగ గుడి అయితే కట్టారు. చాలా పెద్ద చెట్టు అసలు, మర్రి చెట్టు. మర్రి చెట్లు అయితే అమ్మవారు అయితే ఇలా ఉన్నారు. చూడండి, అందరూ కూడా అయితే దర్శనం చేసుకోండి. అదిగోండి చూసారు కదా లోపల చెట్టు అయితే ఎలా ఉందో. తర్వాత ఏంటంటే మేము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మాకు వచ్చే ధరలు ఏంటంటే అలాగా హనుమంతుని విగ్రహాలు అయితే 2-3 చోట్ల కనిపించాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.